హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈసారి మేము చాలా ముందు స్టార్ట్ చేసామన్నమాట పిండి వంటలు చేసుకోవడము. ఒక 7-8 డేస్ ముందే స్టార్ట్ చేసి పెట్టాము. ఎందుకు అంటే పండగ కరెక్ట్గా ముందు అంత ఇవే పనులు పెట్టుకుంటే ఎంజాయ్ చేసినట్టుగా అంతగా అనిపించదు కదా, అందుకని. సైలెంట్ ఉన్నాయంటారు అప్పుడైతే దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా. అయ్యో, పిండి మీద పడేసుకోకు, సరిగ్గా కూర్చో. ఏదో ప్లాన్ చేస్తున్నావు నువ్వు కదా, ఏంటో. ఇంతకుముందు అయితే సంక్రాంతి రోజే హాలిడే ఉంటుంది కాబట్టి అదే రోజు చేసుకోవడమో, లేదంటే సంక్రాంతి కన్నా ముందు వచ్చే సాటర్డే సండేస్ అప్పుడు చేసుకోవడమో అలా చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఇంకా రోజు ఖాళీ కదా, రోజు ఓన్లీ డ్యూటీతోనే కదా అన్న టైం అంతా. అందుకని ఇంకా దాన్ని కూర్చోబెట్టి నేను కూడా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇలా అంటుందని కూడా అలాగే అంటుతుంది. మరి పిండి కదా, అందుకని అలాగే అంటుతుంది. ఇదిగో అంటున్నాను. అవును, పిండి కదా అంటుతుంది. మరి అంటుందిరా, ఇదిగో చెప్తున్నా కదా నేను. అవును, కూర్చో అక్కడే. పింకీ ఉంది కదా మీ పక్కనే, ఆడుకో. జాగ్రత్త, ఇక్కడ కూర్చుంటున్నా, కూర్చోబెట్టు. ఏం చెప్తుంది తెలుసా, నేను నీకు చెప్పి ఎలా చేయాలో నేర్పిస్తా అని చెప్తుంది. నాకు నేర్పిస్తావురా? నాకు రావట్లేదా సరిగ్గా? వస్తుంది అయితే. ఎందులో ఇవ్వాలి? చేతిలోనా? అందులోనా? ఇస్తాను, కాదు. నాన్న వస్తాడు అప్పుడు ఇవ్వమని చెప్తాను నీకు, సరేనా? ఇందులో కారం కలిపాను కదా, మంట వస్తుంది మళ్ళీ, సరేనా? ఇస్తానులే, అది వేరే ఇస్తాను, కారం లేదు ఇస్తాను, ఓకేనా? ఏం తలపిస్తావు కాదు, ఓకేనా? చాలు, ఇంకా ఎక్కువ వద్దు. ఇదని చాలు, అది కూడా కొద్దిగా ఆల్రెడీ. చాలు చాలు, చేత కాళ్ళు పెడుతున్నాయి. లేదు, ఇందులో కారం ఉందిరా, ఏమీ కాదు. ఇస్తాను రా, చాలా వేడిగా ఉన్నాయి, చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇస్తాను రా, అంతేనా? అంతే, అయిపోయిందా? అంత ఈజీనా? నేను చాలా పని ఉంటుంది అనుకున్నాను. చాలా ఈజీగా చేసేసారా, వెరీ గుడ్. మనకి బజ్జీనే టైం అయింది, వెళ్దామా? బజ్జీలమ్మా ఇంకా ఏమవుతుంది అక్క? థ్యాంక్ యూ. ఇంత బాగుందో ఇది చేసిన వంట. ఓకే, చేసి. చాలా వేడిగా ఉన్నాయి. సరేలే, మరేం చేద్దాం? వేడిగా ఉంటే వంటనే వేడిగా ఉంది కదా, ఏం చేద్దాం? వంటనే ఏం చేద్దాం? చల్లా ఏం చేద్దాం? నెయ్యి కూడా వేస్తున్నావా? జ్యోతి, చాలా బాగా చేసావు, కానీ ఇంకా వెళ్దాం. బాగా చేస్తున్నావురా, నిజంగా అయిపోయింది, ఇంకా వచ్చేసింది. లేదురా, వచ్చేసిందిరా, బాగుంది.
ఇంకొంచెం పని ఉందా? చాలేరా తిట్టి. ఆస్వాదిస్తూ తినాలి. ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు ఒక స్వీట్ ఒక హాట్ చేద్దామని చెప్పేసి డిసైడ్ అనమాట. అందుకని ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి వీటిని గరిజెలు అనడం అలవాటు, కజ్జికాయలు. సో ఇవి చేసుకున్నాము ఫస్ట్. సో దానికోసం ఫస్ట్ నేను చపాతీ పిండి తయారు చేసుకుని పక్కన పెట్టేశాను. ఇంకా స్టఫ్ అదంతా ప్రిపేర్ చేసుకునే లోపు అది కొంచెం మెత్తగా అవుతుంది కదా పక్కన పెడితే, అందుకని చెప్పి ఫస్ట్ అది ప్రిపేర్ చేసేసుకుని తర్వాత స్టఫ్ ప్రిపేర్ చేశాను ఇందులో పెట్టడానికని. అసలు ఎక్కువగా స్పిల్ అవ్వలేదు, మంచిగా వచ్చాయన్నమాట. ఏమాత్రం పాడవకుండా, ఎక్కువగా మాడిపోయినట్టు కాకుండా. అండ్ స్వీట్ కూడా బాగా సరిపోయింది. అండ్ ఎస్పెషల్లీ మా ఇద్దరి కోసమే కాదు, ద్యుతి కోసం కూడా ఎక్కువగా ఆలోచించాలి కదా, అందుకని ఎక్కువగా మరీ ఓవర్ స్వీట్ అలా అవ్వకుండా తను తినగలిగేలాగా అలా చేసినాం అనమాట. నేను మినిమం 2 years ఎక్కువగా స్వీట్ పెట్టకుండా చూసుకుంటున్నాను అనమాట. అంటే మరీ ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయట్లేదు, అస్సలు పెట్టకుండా. అప్పుడప్పుడు పెడుతున్నాము, కానీ మరీ దాని మీదే అంటే బాగా దాని గురించి క్రేవ్ అయ్యేలాగా అది ఉండకుండా చూసుకుంటున్నా. ఈ స్వీట్ చేసుకునేటప్పుడే నేను కారం ఉప్పు అలా వేసుకుని ఇంకొకటి సపరేట్గా చేసుకున్నాను అనమాట. దాంతో పెద్ద చపాతీలా చేసేసి డైమండ్ షేప్స్ వచ్చేలాగా చేసుకున్నా. సో ఇది ఒక హార్ట్ లాగా ఉండిపోతుంది అని చెప్పి, అంటే ఒక హార్ట్ ఐటెం చేసుకున్నట్టుగా ఉంటుంది కదా, అందుకని ఇలా చేసుకున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, అందుకని ఫాస్ట్గా చేసుకోవాలి కదా, ఇలా చేసేసాను. డైమండ్స్ లాగా కరకరలాడుతూ బాగా క్రంచీగా వచ్చాయి, అసలు సూపర్గా వచ్చాయి. ఇవైతే టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇందులోనే కొంచెం జీరా వాము అలా యాడ్ చేశాను, ఇంకా సూపర్గా ఉన్నాయి. మోల్స్ ఉన్నాయా? చిన్నగా అవునరా, చిన్నగా తగిలింది. ఎర్రగా అయింది. అవును, అక్కడ మోల్ ఉందా నాకు? చిన్న దెబ్బ తగిలింది. లేదు, చిన్న దెబ్బ తగిలింది. ఏమోరా, ఏం కుట్టిందో ఏమో, దోమే కావచ్చు. కుట్టింది. అయ్యో, ఎన్నిసార్లు దోమలు కుట్టించుకుంటానా? నేను కావాలని కుట్టించుకోలేదు, రావే వచ్చి కుడుతున్నాయి. ఏం చేస్తున్నావు మళ్ళీ? ర్యాబిట్కి కూర్చోడం రాదురా, సపోర్ట్ కావాలి దానికి కూర్చోడానికి కదా. దాని పక్కన బజ్జి ఉంటుందా? సరే. ఇంకా ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు అయితే 1.5 hourలో మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ నేను పిండి ప్రిపేర్ చేసుకోవడము, ఫ్రై చేయడం అదంతా మొత్తం కలిపి ఒక 1.5 hour అలా పట్టింది. అండ్ బయట ఇంకా బాల్కనీ అంతా సెట్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా కొంచెం ఉంది, చేస్తూ ఉండాలి, అందుకని ఇక్కడ వచ్చి కూర్చున్నాం.